పార్టీ నేతలు విభేదాలు వేడి ప్రజల్లోకి వెళ్లాలంటూ అధినేత చంద్రబాబు చేసిన సూచనలపై తెలుగుదేశం యంత్రాంగంలో కదలిక వస్తోంది. వర్గ రాజకీయాలు విడనాడాలంటూ జిల్లాల వారీగా నేతలతో సమావేశమైన చంద్రబాబు అందరినీ గట్టిగానే మందలించారు. ఒక్కో నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేస్తూ పార్టీ నేతలంతా అందులో పాల్గొనాలని ఆదేశించారు. తొలిసారిగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సభను నిర్వహించబోతున్నారు. పిడుగురాళ్ల వేదికగా తెలుగుదేశం నేతలు ఐక్యతా రాగాన్ని వినిపించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రజల్లో మంచి పేరే ఉన్నా నేతల్లో విభేదాలు నష్టం చేకూరుస్తున్నాయని భావించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ నేతలను గట్టిగానే మందలించారు. అనంతపురంతో మొదలుపెట్టి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా సమావేశంలో పార్టీ నేతల మధ్య విభేదాలను ప్రస్తావించిన అధినేత నేతలంతా కలిసి నియోజకవర్గాల వారీగా సభలు పెట్టమని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నామని, నేతలంతా తలోదారిలో ఉండటం వల్లే కార్యకర్తల్లో అయోమయం నెలకొందని చెప్పారు. జిల్లాల్లోని నాయకులంతా ఒక్కోచోట సమావేశాన్ని పెట్టి అందరూ కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలని సూచించారు. ముందుగా గుంటూరు జిల్లా గురజాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టాలని ఆయన ఎమ్మెల్యే ఎరపతినేనికి సూచించారు. పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో నేడు భారీ సభను నిర్వహించేందుకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సన్నద్దమయ్యారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు. ఒక అభివృద్ధి జరిగేటప్పుడు ప్రతిపక్షాలు కూడా ఓరవలేక ఏ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాల్లోకి తీసుకెళ్లి పాజిటివ్ ఓట్ని డెవలప్ చేసుకునే విధంగా ఇప్పుడు బాగుంది ప్రభుత్వం మీద, ఇంకా పాజిటివ్ ఓట్ని ప్రజల నుంచి తీసుకునడానికి వీలుగా అందరం కూడా కలిసికట్టుగా బహిరంగ సభలు పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే నాయకత్వం మొత్తం ఒకే వేదికగా కార్యకర్తలు కనపడ్డప్పుడు కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్సాహం, నూతన ఒరవడి కూడా మనకి వచ్చింది. గురజాల తర్వాత జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి సభలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి ప్రతిపక్షం ఎలా అడ్డుపడుతుందో ప్రజలకు వివరించే దిశగా ఈ సభలను నిర్వహిస్తామని జిల్లా పార్టీ యంత్రాంగం చెబుతోంది.